తిరుపతి జిల్లా వెంకటగిరి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెంకటగిరి పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని, వీరికి సహకరిస్తున్న ప్రభుత్వ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. వెంకటగిరి హెడ్ క్వార్టర్స్లోనే ఈ విషయంలో ప్రభుత్వ అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ భూమాఫియా ఒత్తిళ్లకు లోను కాకూడదని సూచించారు. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూసేవారిపై ప్రభుత్వం తరపున వెంటనే అప్పీళ్లకు వెళ్లి, అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేసి ప్రభుత్వ ఆస్తులను కాపాడతానని కురుగొండ్ల స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యాసంస్థల స్థలాలు కాపాడడానికి, ప్రభుత్వ భూములు రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, అధికారులు తక్షణమే స్పందించి చట్టపరమైన తగిన చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కఠినంగా ఆదేశించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ అధికారులపై కోర్టుకు వెళితే వెంకటగిరి ప్రజలు నివ్వెరపోక తప్పదు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో కేంద్రంలో జరుగుతున్న కొన్ని అక్రమాలు, ప్రభుత్వ భూముల కబ్జాల ప్రయత్నాలపై ప్రజలను, అధికారులను అప్రమత్తం చేయడానికి మరియు ప్రభుత్వ పక్షాన మా ఖచ్చితమైన విధానాన్ని స్పష్టం చేయడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నకిలీ పత్రాలతో ప్రభుత్వాస్తులను కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారులకు కూడా నేను తీవ్రమైన హెచ్చరిక చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ నకిలీ పత్రాలు తీసుకొచ్చి కోర్టు డైరెక్షన్లు తెచ్చి కోర్టు ద్వారా చెప్పి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా వెంకటగిరి హెడ్ క్వార్టర్లోనే కొంతమంది భూబకాసర్లు నకిలీ పత్రాలు తెచ్చుకొని కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జా చేయాలని చూస్తున్నారు. అదేవిధంగా ఈ విషయంలో ప్రభుత్వ అధికారులను ఇచ్చే స్పష్టమైన మరియు గట్టి ఆదేశం ఒకటే, మీరు ఏ పేపర్లు వచ్చినా కానీ వాటిని కూడా ఖాతరు చేయొద్దు. అవసరమైతే సుప్రీంకోర్టుకి వెళ్దాం. కాబట్టి వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ భూమాఫియా ఒత్తిళ్లకు లోను కాకూడదని కూడా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా సుప్రీంకోర్టుకైనా వెళ్తాం. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూములను కాజేయాలని చూసేవారికి వ్యతిరేకంగా ప్రభుత్వం తరఫున వెంటనే అప్పీల్కి వెళ్ళి, అవసరమైతే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాటం చేసైనా సరే ప్రభుత్వ ఆస్తుల్లో కాపాడుతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ భూమిని ఒక గజం కూడా పరాయి కానివ్వము. ఇందులో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన కూడా కఠిన చర్యలు ఉంటాయని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా విద్యా సంస్థలు, మైదానాలు పరిరక్షణ, అదే ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయిస్తామే. కానీ రెండవది గతంలో కొంతమంది స్కూళ్ళు, కాలేజీల స్థలాలను వేలంలో యాక్షన్ పాడుకొని వాటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. కానీ దీనిపై కూడా మా ప్రభుత్వం విధానం చాలా స్పష్టంగా ఉంది. పట్టణం నడిబొడ్డు ఉన్న గ్రౌండ్స్ ఇవ్వలేము. వెంకటగిరి పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ స్కూలు మరియు కాలేజీ గ్రౌండ్ మన విద్యార్థులు భవిష్యత్తు వారి ఆటపాటలకు ఎంతో ముఖ్యం. వీటిని ఉన్న కాలేజీ స్కూల్ గ్రౌండ్స్ ఇవ్వకుండా పట్టణానికి వెలుపల దూరంగా ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలాలు కేటాయించడానికి నేను ప్రభుత్వ అధికారులకు గట్టిగా రికమెండ్ చేస్తున్నాను. అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో చట్టాన్ని అతిక్రమించి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ప్రజా ఆస్తులను దోచుకోవాలని చూస్తే అదే చూస్తూ ఊరుకునేది లేదు. విద్యార్థులకి భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యా సంస్థలు,
స్థలాలను కాపాడడానికి, ప్రభుత్వ భూములను రక్షించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారులు తక్షణమే స్పందించి తగిన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నాను. ఇవి ఏవైతే ఈ హై స్కూల్ గ్రౌండ్లో పాడున్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఊరు బయట ఎక్కడైనా కానీ ప్రభుత్వ స్థలాలు ఇస్తామే కానీ ఆ గ్రౌండ్లో ఇచ్చే ప్రసక్తి లేదు. ఆ ఎంతైతే వాల్యుయేషన్ ఉంటుందో దానికి తగ్గట్టుగా అక్కడ ఇస్తాం. అంతేగాని గ్రౌండ్లో ఆట స్థలాల్లో ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పని కూడా క్లియర్గా తెలియజేస్తా ఉన్నాం. అవసరమైతే సుప్రీంకోర్టు పోయినా సరే వాటిని క్యాన్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. ఊరు బయట తీసుకున్నారా సరే, లేదు కాదంటే మాత్రం మళ్ళా సుప్రీంకోర్టుకైనా పోయి డైరెక్షన్ ఇస్తాం. డాక్యుమెంట్లు వాళ్ళ బంధువులు బీఆర్ఓ ఉన్నప్పటి నుంచి తయారు చేసిన డాక్యుమెంట్లు, వాటిని బేస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేక్ డాక్యుమెంట్లు కాబట్టి ఆ ఫేక్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని కోర్టు డైరెక్షన్ తెచ్చుకొని కోట్ల రూపాయలు పొందాలని చూస్తున్నారు. అందరికి ఎర్ర వేస్తున్నారు. ఆ ఎర్రలో పడ్డవాడు కూడా మునిగిపోతారు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ NIT లేదా IITలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద salient features ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని IIT ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.